నా ఏనా నువ్వు incomplete, then maybe I will get morals and stencils. It is a Kankipad. Kankipad is going to be like we are going. No, not 15,000 schools I checked. They are actually giving us very సార్ అటునండి సార్ అటునండి అటు తీసుకుంటూ లేస్తావు సరే ఇలాగా ఓకే సార్ కూర్చున్నావు బ్యాంక్ ఆఫీస్ ఆగింది పెట్టు నెక్స్ట్ మంత్ 10 to 15 నుంచి సప్లై కూడా వచ్చేస్తుంది. నేను చెప్పే జూలై 10 సప్లై స్టార్ట్ అయితే సార్ ఇది గర్ల్స్ యూనిఫామ్ సార్ టెక్స్ట్ బుక్స్ మనకి 2 types ఆఫ్ షూస్ సాక్స్ బెల్ట్స్ కొంచెం ముందుకు రండి సార్ కొంచెం ముందుకు రండి కొంచెం ముందుకు రండి ఇంకా ఓపెన్ చేయలేదు కొంచెం ముందుకు రండి అంతే సార్ యాక్చువల్లీ కలర్ ఇంకా షేడింగ్ ఉంటుంది సార్ ఈ లైటింగ్లో మనకి ఇంత షేడింగ్ కనపడడం చాలా షేడింగ్ ఈ కలర్ వస్తుంది అన్నీ చాలా ఈ కలర్ వల్ల అందుకని సార్ అన్ని ఇక్కడ ఉంటుంది సిగ్నేచర్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ హై క్వాలిటీ నోట్బుక్స్ మొత్తం దీని మీద కూడా డిజైన్ ఇస్తారు చూడండి సార్ అందుకే మేము చూపించాం ప్రింట్ వస్తుంది బట్ యూ కెన్ సీ సంథింగ్ లైక్ టెక్స్ట్ బుక్స్ శాంపిల్స్ వచ్చేసి మొత్తం సమస్య బ్రాండ్ యాక్చువల్లీ చరణ్ పాప రిటైల్ ఉండదు బాగా రీసెంట్ గురించి చేసి రండి
As per section. సార్ బాలకృష్ణ గారు పేపర్స్ రికార్డ్స్ పేపర్స్ ఎడిట్ పైకి కూర్చోండి సార్ ఒకసారి కూర్చోండి పని అయిపోతుంది అన్న అంతే రావాలి సార్ వెనకాల తప్పుకోండి అన్నీ చేస్తారు వాళ్ళు అంతా డైరెక్షన్ కదా స్క్రీన్ ప్లే అన్ని దీంట్లో కవర్ అయిపోయి జగన్ విద్యా కానుక అంటే అన్ని కదా కానుకలు అన్నీ వస్తాయి అదొక సపరేట్ స్కీము వేరే పేపర్ పైన ఇస్తారా సార్ ఇది కూడా ఇక్కడ ఏం చేయాలి ఇది నాడు నేడు ఓకే సార్ విద్యాశాఖ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి పథకం నాడు నేడు. మీ అందరికీ తెలుసు ఈ యొక్క కార్యక్రమాన్ని మొదటి ఏడాదిలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దీని మీద రూపకల్పన చేయడం జరిగింది. ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యంగా విద్య, వైద్యం, వ్యవసాయం మీద ప్రధానమైన దృష్టి పెట్టడం జరిగింది. అందులో విద్యకు సంబంధించి పాఠశాలల మౌలిక సదుపాయాలని పూర్తిగా మార్చివేయాలనే ఒక దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మనం చూసాం రాష్ట్రంలో ఉన్నటువంటి 44,000 పైచులకు పాఠశాలల స్థితిగతులు ఎట్లా ఉన్నాయో మనం చూసాం. మనం అందరం అదే పాఠశాలలో చదువుకున్నాం. నేను కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి చదువుకొని వచ్చాను. పాఠశాలలో ఉన్నటువంటి పరిస్థితులు మనం ఇప్పటికీ స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఎన్నో పథకాలు వచ్చినాయి, ఎన్నో కార్యక్రమాలు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వ పథకాలు వచ్చినాయి, రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వాలు మరి ఏవో చేశామని చెప్పి అనేక కార్యక్రమాలు చెప్పడం జరిగింది. కానీ చివరకు మనం వెళ్ళి చూస్తే ఏ స్కూల్లో చూసినా, ఏ ప్రైమరీ స్కూల్ చూసినా, ఏ అప్పర్ ప్రైమరీ స్కూల్ చూసినా, ఏ హై స్కూల్ చూసినా పెచ్చులు ఊడిపోయినటువంటి స్లాబులు, రంగు వెలిసిపోయినటువంటి గోడలు, గొళ్ళాలు, పూర్తిగా ధ్వంసమైనటువంటి తలుపులు, ఊచల్లేని కిటికీలు. ఇది మన పాఠశాలల పరిస్థితి. కాంపౌండ్ వాల్స్ లేని పరిస్థితి.
ఆ శాలలు పాఠశాలలు అన్నిటికీ శాలలే, పశుశాల అదే, ఇంకా ఇతర శాలలు కూడా అదే, మద్యపానశాలకు అదే, చివరకు పిల్లలకు చదువు చెప్పే పాఠశాల కూడా ఆ విధంగా అధ్వానమైన పరిస్థితుల్లో మరి ఉన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించి వీటి రూపురేఖలను పూర్తిగా మార్పు చేయాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఏమాత్రం రాజీ పడకుండా ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా పరిశీలన చేసి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు గ్రేట్ మైక్రో మేనేజర్, సూక్ష్మంగా చిన్న మరి విషయాన్ని కూడా వదలకుండా పరిశీలన చేసే విషయం ఇప్పటికే మనందరికీ తెలిసింది. అది జగనన్న గోరుముద్దలు కానివ్వండి, పిల్లలకు ఇచ్చే మధ్యాహ్న భోజన పథకంలో మెనూ కానివ్వండి, చిక్కీలు కానివ్వండి, ఆ యొక్క స్వీట్ పొంగల్ కానివ్వండి, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అలాగే ఈ యొక్క మౌలిక వసతుల్ని కల్పన చేయాలని చెప్పి మేము రూపురేఖలు మారుస్తామని చెప్పి ఊరికి చెప్పడం కాదు, 9 అంశాలను స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. టాయిలెట్ల దగ్గర నుంచి, మరుగుదొడ్ల దగ్గర నుంచి చూసాం మనం ఏ విధంగా మరుగుదొడ్లు లేని పాఠశాలలు, ముఖ్యంగా బాలికలు ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాటి దగ్గర నుంచి తాగునీటి వసతి దగ్గర మరి అక్కడి నుంచి మరి మంచి ఫ్లోరింగు, మరి ఎలక్ట్రికల్ కనెక్షన్స్, గ్రీన్ బోర్డ్స్, ఫర్నిచరు, టీచర్ల ఫర్నిచర్ కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ప్రతి అంశాన్ని 9 అంశాలని స్పష్టంగా చెప్పి వీటి మీద మరి పూర్తిగా మార్పు చేయాలని చెప్పి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో అనేక కసరత్తులు చేయడం జరిగింది. పూర్తిగా డేటాను సమీకరించుకోవడం జరిగింది. ప్రతి స్కూల్ను ఏ విధంగా మార్పు చేయాలి, ఆ స్కూల్లో ఏది అవసరం అని చెప్పి ఆ స్కూల్లో మరి మరుగుదొడ్ల దగ్గర నుంచి, రన్నింగ్ వాటర్ దగ్గర నుంచి, ఫ్లోరింగు, పెయింటింగు, ఎలక్ట్రికల్ కనెక్షన్స్, ఫ్యాన్లు, లైట్లు, కాంపౌండ్ వాల్ అన్నీ సుమారు 1,50,000 పైచులకు ఎస్టిమేట్లు వేసుకోవడం జరిగింది. ప్రతి స్కూల్ యొక్క ఫోటోగ్రాఫ్లు తీసుకోవడం జరిగింది. మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, గౌరవనీయులు రాజశేఖర్ గారు, అట్లాగే కమిషనర్ వీరభద్ర గారు, మరి అట్లాగే దీనికి ప్రత్యేకంగా ఒక అధికారిని కూడా నియమించుకోవడం జరిగింది. ఒక సలహాదారుని, మరి కేవలం మౌలిక వసతులకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ మరి మురళి గారు, అట్లాగే ఇతర సపోర్టింగ్ డిపార్ట్మెంట్స్ ఎండి గారు, ఈడబ్ల్యూఐడీస్ ఎండి గారు, సిఈలు అందరినీ అన్ని డిపార్ట్మెంట్లను సమన్వయం చేసుకుంటూ ఈ వర్క్ అన్ని డిపార్ట్మెంట్లు చేయాలి. మరి పంచాయతీరాజ్ కానివ్వండి, మున్సిపల్ మరి ఇంజనీరింగ్ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, సమగ్ర శిక్ష కానివ్వండి, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళకి మరి ఈ యొక్క పనులు అప్పచెప్తూ సమన్వయం చేసుకుంటూ కార్యక్రమాల్ని మరి రూపకల్పన చేసుకోవడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ఈ యొక్క మీటింగ్ పెట్టుకోవడానికి ప్రధానమైన కారణం, ఈ రోజుతో మేము మొత్తంగా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమానికి సంబంధించి ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ ప్రొక్యూర్మెంట్ టెండర్ ప్రక్రియ ద్వారా మరి పూర్తి చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తాను. ఇప్పుడే మనం చూసాం, స్టాల్స్ పెట్టాం. ప్రతి స్టాల్లో కూడా ఏమాత్రం రాజీ పడకుండా శానిటరీ వేర్ దగ్గర నుంచి, ఫర్నిచర్ దగ్గర నుంచి, గ్రీన్ బోర్డ్స్ దగ్గర నుంచి అన్ని ప్రతి అంశం ఏ విధంగా మరి క్షుణ్ణంగా పరిశీలన చేసి టెండర్ ప్రక్రియ ద్వారా మరి ముఖ్యంగా రివర్స్ టెండరింగ్ మరి ముఖ్యంగా జ్యుడిషియల్ ప్రివ్యూ అనేది 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక వినూతనమైన మరి కార్యక్రమాలు, మరి మార్పులతోటి, సంస్కరణలతోటి టెండర్ ప్రక్రియను ప్రారంభించిన విషయంలో భాగంగా ఈరోజు అదే మోడల్ను, ప్రాసెస్ను మరి విద్యాశాఖలో కూడా ఈ యొక్క అంశాలని ప్రొక్యూర్మెంట్ చేయడంలో వినియోగించుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తుంటూ చాలా సగర్వంగా కూడా చెప్పగలుగుతున్నాం. ఈ యొక్క ప్రక్రియ ద్వారా సుమారు 142 కోట్ల రూపాయలను, 143 కోట్ల రూపాయలను ఈరోజు ప్రభుత్వ మరి ప్రజల డబ్బును ఆదా చేసుకుంటూ ఈ యొక్క టెండర్లను
మరి పూర్తి చేసుకోవడం జరిగింది. పూర్తిగా పారదర్శకంగా నాణ్యత ప్రమాణాలను ఎక్కడా రాజీ పడకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ ఫర్నిచర్ కానివ్వండి, మీరు చూసారు ఇప్పుడే ఫర్నిచర్ కానివ్వండి, మరి ఈ యూవీ ప్లాంట్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్లు కానివ్వండి, కరెంట్ మరి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వైర్లు కానివ్వండి, పెయింటింగ్ మీరు చూసారు, పెయింటింగ్ కూడా కనీసం అంటే ఒక 10 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఆ పెయింటింగ్ వర్క్ చేయాలి. అది కూడా పూర్తిగా సాంకేతిక పరిజ్ఞానం మరి ఈరోజు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పూర్తిగా మెకనైజేషన్ వాడుకుంటూ పెయింటింగ్ ప్రక్రియను కూడా మరి చేపట్టడం జరుగుతూ ఉంది. అట్లాగే ప్రతి స్కూల్లో కూడా గ్రానైట్ ఫ్లోరింగు, మరి టాయిలెట్స్లో మరి యాంటీ స్కిడ్ టైల్స్ కానివ్వండి, మరి విట్రిఫైడ్ టైల్స్ కానివ్వండి, పూర్తిగా కార్పొరేట్లకు ధీటుగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను అన్ని మేనేజ్మెంట్స్కి సంబంధించి మండల స్థాయి కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, మున్సిపాలిటీ కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ కానివ్వండి, సోషల్ వెల్ఫేర్ కానివ్వండి, అన్ని మేనేజ్మెంట్ సంబంధించినటువంటి అన్ని పాఠశాలలో, ప్రభుత్వ పాఠశాలలో పూర్తిగా సమూలంగా ఈ యొక్క ప్రమాణాలను మార్చివేస్తా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏవైతే మేము ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగిందో ఆ యొక్క ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, బెంచెస్ కానివ్వండి, గ్రీన్ బోర్డ్ కానివ్వండి, యూవీ ప్లాంట్ వాటర్ ప్లాంట్ కానివ్వండి, పెయింటింగ్స్లో చూపించినటువంటి క్వాలిటీస్ కానివ్వండి, టాయిలెట్ మరి ఈ యొక్క డబ్ల్యూసీ కమౌట్లు కానివ్వండి, వాష్ బేసిన్స్ కానివ్వండి, అన్నీ ఏవైతే మేము ఇప్పుడు చూపించడం జరిగిందో ఏమాత్రం తక్కువ కాకుండా 1% కూడా తక్కువ కాకుండా 100% ఈ చూపించిన ఐటమ్స్ అన్నీ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చిట్ట చివరి మరి ఆ యొక్క దళిత వాడల్లో కానివ్వండి, మరి గిరిజన మరి వాడల్లో కానివ్వండి, బడుగు బలహీన వర్గాల వాడల్లో కానివ్వండి, ఎక్కడ స్కూల్ ఉన్నా కూడా పట్టణ ప్రాంతాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో కూడా ప్రతి పాఠశాలలో కూడా ఇదే నాణ్యత ప్రమాణాలతోటి నాడు నేడు కార్యక్రమాన్ని జూలై ఎండు లోపల పూర్తి చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా మేము ముందుకు పోతున్నామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకు సంబంధించి ఈరోజు మొదలుకొని ప్రతి శనివారం మరి మంత్రి స్థాయిలో మరి అట్లాగే ప్రతిరోజు మరి సెక్రటరీ గారి, కమిషనర్ గారి స్థాయిలో, అట్లాగే జాయింట్ కలెక్టర్ జిల్లాలో జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ జేసీ డెవలప్మెంట్ గారి మరి ఆధ్వర్యంలో దీన్ని ఏ రోజుకు ఆ రోజు దీన్ని పూర్తిగా మానిటర్ చేస్తూ సమీక్షిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చూసినట్టు స్క్రీన్లో చూపించినట్టు ప్రతి సెకండ్కు ఈ 15,715 స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో మొదటి విడతలో భాగంగా నాడు నేడులో భాగంగా ఈ యొక్క పనులు చేపట్టడం జరిగిందో ఆ స్కూల్లో ఎవరో ఏ మారుమూలలో, ఏ జిల్లాలో, ఏ మండలంలో, ఏ చివరి గ్రామంలో మరి ఎవరైనా కూడా ఈ నాడు నేడుకు సంబంధించి పనుల బిల్లులు అప్లోడ్ చేస్తే ఇక్కడ ఆ అమౌంట్ స్పష్టంగా కనపడే విధంగా ఈ యొక్క సాఫ్ట్వేర్ను కూడా డెవలప్ చేసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ రోజుకి 504,32,69,000 మళ్ళీ మారింది, చెప్పేలోపల మారింది 70,184. నేను చెప్పేలోపల మారిపోతూ ఉంటుంది, ఇక్కడ చూడండి మళ్ళీ మారుతా ఉంది. సో సెకండుకు ఏ విధంగా ఈ యొక్క నాడు నేడు కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క ఖర్చు పెడతా ఉన్నామో ఆ యొక్క ఫిగర్ అంటే ఎక్కడా కూడా నిధులకు ఇబ్బంది లేకుండా పూర్తిగా రివాల్వింగ్ ఫండ్ కింద ఇప్పటికే ముందే తీసి పెట్టడం జరిగింది. 700 కోట్ల పైచలకు మరి ఇప్పటికే ఉంది, రిజర్వ్ ఫండ్ ఉంది, రెడీగా ఉంది. 710 కోట్ల రూపాయలు ఇప్పటికే రివాల్వింగ్ ఫండ్ కింద తీసుకోవడం జరిగింది.
ప్రతి ఒక్క స్కూల్లో కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మీకు ఇచ్చినటువంటి మీ యొక్క ఉదాహరణకు ఒక స్కూల్లో ఒక 15 లక్షల రూపాయల ఎస్టిమేట్ తోటి పనులు చేయాల్సి వచ్చింది. ఒక ప్రైమరీ స్కూల్లో చిన్న ఒక 50 మంది విద్యార్థుల స్కూళ్ళలో దానికి సంబంధించి 15 లక్షల్లో మీకు ఇచ్చినటువంటి 15%లో సో ఆ 15%లో మీకు ఇచ్చిన అమౌంట్ మొత్తం ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అందులో 3వ వంతు ఖర్చు చేసిన తక్షణమే మీరు మళ్ళీ మాకు కావాలని చెప్పి మీరు అడిగితే మళ్ళీ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికీ అలాగా చాలా స్కూళ్ళలో 2 దఫాలు 3 దఫాలుగా కూడా రివాల్వింగ్ ఫండ్ను తీసుకోవడం జరిగింది, వినియోగించుకోవడం జరిగింది. నిధులకు ఏమాత్రం కొరత లేకుండా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఫైనాన్స్ లో కూడా ఈ యొక్క నాడు నేడు సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్ని బిల్లులు గ్రీన్ ఛానల్లో పెట్టడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈ పారదర్శకంగా చేపడుతున్నటువంటి ఈ పనుల్లో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఆ బిల్లులు అప్లోడ్ దగ్గర నుంచి బిల్లు పాసింగ్ దగ్గర నుంచి అమౌంట్ ట్రాన్స్ఫర్ వరకు ఎవరికి ఇబ్బంది లేకుండా ప్రతి క్షణం అనునిత్యం మరి జిల్లా స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో కూడా మరి మండల స్థాయిలో కూడా దీన్ని పర్యవేక్షిస్తూ ఉన్నాం. ఇక్కడ మేము చెప్పవలసింది ఒకటే, ఇది అందరి బాధ్యత. ఇక్కడ ఎవరో టెండర్ వచ్చి గుత్తేదారు 30% మరి లాభాలు తీసుకొని పనులు మరి నాసిరకం పనులు చేసి డబ్బులు దోసేసుకునే పని కాదు. బాగా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది ఒక సోషల్ కాంట్రాక్టింగ్ అనే ఒక సామాజిక మరి ఒప్పందం అనే ఒక నూతన ప్రక్రియతోటి ఈ యొక్క బాధ్యత విద్య అనేది మరి ఈరోజు అందరి సమాజంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. విద్య మీద ఖర్చు చేసేది నేను ఖర్చు అనుకోవట్లేదు. విద్యాశాఖకి ఇస్తున్నటువంటి బడ్జెట్లో ఏదైతే 33,000 కోట్లు మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం 31,000 కోట్ల రూపాయలు అంటే సుమారు 16% బడ్జెట్లో 2,27,000 కోట్ల బడ్జెట్. ఇప్పుడు ఈ సంవత్సరం 2,25,000 కోట్ల బడ్జెట్లో 30 నుంచి 30,000 తగ్గకుండా బడ్జెట్ ఇస్తున్నాం, ఖర్చు చేస్తున్నాం అంటే నేను ఖర్చు అనుకోవట్లేదు. ఇది సమాజం మీద పెట్టుబడి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా దాన్ని నిర్వర్తించడం జరిగింది. చాలా సో హి డిఫైన్డ్ ఇట్ వెరీ వెరీ క్లియర్లీ. సో కాబట్టి ఈ బాధ్యత అందరి బాధ్యత కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారి అడుగు వేసుకుంటూ వారి ఆలోచన మేరకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి, ముఖ్యంగా పేరెంట్ కమిటీ ముందుకు రావాలి అనే ఒక ఆలోచనతో ఈరోజు ఈ విద్యాశాఖ నుంచి ఈ సోషల్ కాంట్రాక్టింగ్ అనే ప్రక్రియ ద్వారా ఈ పనులు చేపడతా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి పేరెంట్ కమిటీ సభ్యులు ఒకవేళ వాళ్ళు ఈ పనులు చేయలేని నేపథ్యంలో త్వరగా మరి ముందుగానే మేము గుర్తించడం జరిగింది. కొన్ని చోట్ల పనులు ప్రారంభం కాని నేపథ్యంలో ఏంటి కారణాలు వెతికితే మరి పేరెంట్ కమిటీలో ఈ యొక్క పనులు చేసుకునే విషయంలో మరి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు మళ్ళా కొన్ని మార్పులు చేసి ఇంజనీర్ తోటి సహాయంతో వేరే వ్యక్తితోటి మీరు మరి ఒక గుర్తించిన వ్యక్తితోటి చేసుకోవడానికి కూడా వెసులుబాటు కల్పిస్తూ మరి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో పనులు గత 1 నుంచి 2 నెలల నుంచి వేగం పుంజుకున్నాయి. శరవేగంగా పనులు పూర్తవుతా ఉన్నాయి. ఇప్పటికీ 3వ వంతు పనులు ప్రతి చోట పూర్తయిందని చెప్పి చాలా గర్వంగా చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ ఆ ఎక్స్పెండిచర్ మీరు చూస్తున్నాం కదా. ఎక్స్పెండిచర్ బుకింగ్ ఒకసారి చూడండి. 500 కోట్ల రూపాయల బడ్జెట్ ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరిగింది. ఈ నెల ఇది చాలా క్రూషియల్ మంత్ మాకు. మరి ఈ నెలలో మరి అందరి సహాయ సహకారాలతోటి ఈ పనులు పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బళ్ళు తెరిచే లోపల నాడు నేడు కార్యక్రమాన్ని పూర్తిగా అమలు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో అందరి సహాయ సహకారంలో ఈరోజు నేను మీ ద్వారా అభ్యర్థిస్తున్నానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా టీచర్స్, హెడ్ మాస్టర్స్, మరి ఈ యొక్క విద్యాశాఖ అధికారులు, ఎంఈఓలు, డబ్ల్యూఓలు, డిఈఓలు అందరూ కూడా మరి ముఖ్యంగా నూతనంగా వచ్చినటువంటి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థలో వచ్చినటువంటి ఎడ్యుకేషనల్ అసిస్టెంట్స్ విద్యాశాఖ నుంచి అట్లాగే ఇంజనీరింగ్ శాఖ నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అందరం కలిసికట్టుగా మరి ఈరోజు పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ ఎవరి మీద ఒత్తిడి కాదు.
జస్ట్ లెట్ మీ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఈరోజు హెడ్ మాస్టర్ పేరెంట్స్ కమిటీకి కన్వీనర్ కాబట్టి ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఈ సామాజిక మరి కాంట్రాక్టింగ్ అనే ఇదొక ప్రక్రియ ద్వారా అంటే ఈ పేరెంట్ కమిటీకి అప్పగించి వారి ద్వారా, ఎందుకంటే మన ఇల్లు మనం బాగు చేసుకుంటే ఎంత శ్రద్ధగా ఉంటాం, ఎంత జాగ్రత్తగా ఆ యొక్క నాణ్యతను మనం కాపాడుకుంటాం, ఏ విధంగా ఒక విషయం ఒక డోర్ ఫిక్స్ చేయాలన్నా ఒక విండో ఫిక్స్ చేయాలన్నా కూడా చాలా జాగ్రత్తగా గట్టిగా ఆ బోల్ట్లు నట్లు ఆ డోర్లు మంచి క్వాలిటీ తోటి అవన్నీ ఫిక్స్ చేసుకొని 10 కాలాల పాటు ఉండాలని ఎలా ఆశపడతామో ఆ ఆలోచనతోటి ఆ సామాజిక స్పృహను కలిగించాలనే ఉద్దేశంతో సామాజిక బాధ్యతను గుర్తిరగాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ యొక్క కాంట్రాక్టింగ్ను ఈ యొక్క ప్రక్రియను మరి చేపట్టడం జరిగింది. ఇప్పటికీ మేము విజయవంతమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నేపథ్యంలో హెడ్ మాస్టర్స్ దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. ఈ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, సిఆర్పీలు కానివ్వండి, వీళ్ళందరూ మీ వెనక ఉన్నారు. ఎక్కడ ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా దయచేసి మీరు మరి మీకు దానికి సంబంధించినటువంటి ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా త్వరలోనే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చే సమాచారం కూడా చాలా గుప్తంగా ఉంచుతాం. అది ఆ యొక్క ఒత్తిడి ఎవరి దగ్గర నుంచైనా కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇంకొక రాజకీయ నాయకులు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, ఎవరైనా కూడా ఖచ్చితంగా ఆ యొక్క సమస్యను పరిష్కారం చేసి పూర్తిగా విద్యాశాఖ అధికారులు మేమందరం మీ వెనక ఉన్నాం అనే ఒక నమ్మకాన్ని మరి ముఖ్యమంత్రి గారి ఆశయాలకు మేము విధంగా మరి కట్టుబడి పనిచేస్తున్నాం అనే నమ్మకం మీకు కలిగించే విధంగా మేము మీకు సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా ఈరోజు తెలియజేస్తా ఉన్నాం. మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆ నంబర్ టోల్ ఫ్రీ నెంబర్ మేము చెప్పడం జరుగుతుంది. ఆ నెంబర్కి మీరు చెప్పండి. మీరు ఏ విధమైన ఒత్తిడి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇంజనీర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ ఉన్నారు. ఆ యొక్క మారినటువంటి వాతావరణం ఏదైతే ఉందో నాడు నేడు ఏదో మనం చూసాం, మీరు చూసారు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు ఆ ప్రాంతంలో ఏ విధంగా ఆ పరిసర ప్రాంతాలు ఉన్నాయో చూశారు. రేపు మారిన పరిసర ప్రాంతాల్లో నేడులో మరి ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన తర్వాత దాన్ని ఆస్వాదించేవాళ్ళు, దాని ద్వారా లబ్ధి పొందేవాళ్ళు, ఓ మంచి వాతావరణంలో మీరు పనిచేసుకునే ఒక చక్కటి అవకాశం వినియోగించుకునే వాళ్ళు మొదటి మరి స్టేక్ హోల్డర్స్ మొదటిగా విద్యార్థులు, తర్వాత మీరే అనే విషయాన్ని మీరు గుర్తించాలని చెప్పి కూడా నేను మనవి చేసుకుంటా ఉన్నాను. సో ఈ ఆలోచనతోటి ఎక్కడా కూడా ఎవరికి కూడా ఒత్తిడి లేదు. లెట్ మీ మేక్ ఇట్ వెరీ వెరీ క్లియర్. ఈరోజు ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా మీరు చెప్పండి. ఈరోజు మనం ఈ యొక్క COVID-19 అనే వైరస్ మరి మహమ్మారిలో మరి ఈరోజు పూర్తిగా మరి విజృంభిస్తున్న పరిస్థితుల్లో మనం విద్యాశాఖ తరఫున మరి ముఖ్యంగా నష్టపోతున్న వాళ్ళం, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తు, విద్యా సంవత్సరాన్ని మనం ఆపుకోలేం. విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకుపోవాలి, మరి విద్యా బోధన జరగాలి. వీ హ్యావ్ టు మూవ్ ఆన్ అనే ఒక ఆలోచన దయచేసి అందరిలో మరి కలగాలని చెప్పి కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను, విన్నపం చేస్తూ ఉన్నాను. కాబట్టి త్వరలోనే ఆగస్ట్ ఎండింగ్లో ఉన్న ఆగస్టు మరి 3వ తారీఖున స్కూల్ రీఓపెన్ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ మరి వారు తెలపడం జరిగింది. మరి పరీక్షలు నిర్వహించలేని పరిస్థితుల్లో ఏ విధంగా మనం నిర్ణయాలు తీసుకున్నామో తెలిసింది. కాబట్టి విద్యార్థుల్ని పక్కన పెడితే ఉపాధ్యాయులు దయచేసి చాలా పనులు ఉన్నాయి మనకు ఇంకా చేసుకోవాల్సినవి, దాన్ని ఏదో విధంగా మనం పూర్తి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, దీన్ని ఒత్తిడిగా భావించొద్దండి, బాధ్యతగా భావించండి. ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే మాత్రం దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటిని పరిష్కారం చేస్తాం. ముఖ్యంగా మరి ఉపాధ్యాయ సంఘాలతో నేరుగా మాట్లాడతాను. మరి ముఖ్యంగా హెడ్ మాస్టర్స్ అసోసియేషన్తో కూడా నేను ఇంటరాక్ట్ అవుతాను. ఇంకా ఏమైనా సమస్యలు మరి మా దృష్టికి రాకపోతే వాటిని కూడా పరిశీలించి అధికారుల దృష్టికి తీసుకుపోతానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో ఈరోజు ఈ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రొక్యూర్మెంట్ జరిగిందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి మళ్ళీ తెలియజెప్పాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క డిస్ప్లేను ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో విద్యార్థులు, ఉపాధ్యాయులు, యావత్ ప్రజానికం మొత్తం నాడు నేడు అనే కార్యక్రమం ఒట్టి మాటలా లేకపోతే చేతలా అనే
ఒక అపోహ నుంచి ఈరోజు మీకు పూర్తిగా సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను. జగనన్న మాట ఇస్తే మాట నిలబెట్టుకుంటాడు, మాట తప్పడు, మడమ తిప్పడు అని ఏ విధంగా మనం చూసామో అదేవిధంగా పరిపాలనలో కూడా అదేవిధంగా అదే కమిట్మెంట్ తోటి మరి ఆయన ఆలోచన మేరకు మేమందరం కలిసి పనిచేస్తున్నామని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఇది ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి మనం చేసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యొక్క మరుగుదొడ్లు మరి శుభ్రత గురించి ఒక వ్యక్తి కావాలి. దానికి మరి అట్లాగే ఈ స్కూల్ ప్రెమిసెస్కి సంబంధించినటువంటి వాచ్మెన్ గురించి ఖచ్చితంగా ఆలోచన చేస్తున్నాం. త్వరలోనే ఒక నిర్ణయం ప్రకటిస్తాం. సార్ నాడు నేడు 1 year అవుతుంది పనులు స్టార్ట్ చేసి. ఒక్క స్కూల్ కూడా ఎందుకు పూర్తి కాలేదండి ఇప్పటివరకు? బట్ జనవరిలో మొదలుపెట్టింది, 1 year కాలేదు. ఆగస్ట్ జనవరి స్టార్ట్ ఫొటోస్ ఇంకా స్కూల్స్ ఉన్నాయి కదా. కోవిడ్ వల్ల కొంచెం ఇబ్బంది పడ్డమాట వస్తుంది. కోవిడ్ 3 నెలల లాకౌట్ల వల్ల ముఖ్యంగా ఈ బేసిన్స్ మన ఏమంటారు పనివాళ్ళు మ్యాన్షన్ వర్కర్స్ మన బయలుదారులు ఇప్పుడు కూడా బయలుదారు దొరకట్లేదు బయట, చాలా ఇబ్బంది ఉంది. జూలై 31st మరి 15,000 సార్ డిఎస్సి నోటిఫికేషన్ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా వరకు పెండింగ్ డిఎస్సి 2018 కోర్టు కేసులు ఉన్నాయి. కోర్టు కేసుల్లో అవి వేకెన్సీస్ కొత్త వేకెన్సీ అసెస్ చేయడం ఇబ్బందిగా ఉంటా ఉంది. సో ఆ కోర్టు కేసు అన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికే కోర్టులో వివిధ స్టేజ్ల్లో ఉన్నాయి. కొన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఒకటి, ఎస్జిటి ఒకటి, స్కూల్ ఎడ్యుకేషన్ ఒకటి, మోడల్ స్కూల్స్ ఎక్కడైతే క్లియర్ అయినవన్నీ వారి పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. మిగతావి ఎక్కడైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నాయో దానివల్ల వేకెన్సీస్ అసెస్ చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో పూర్తి చేసుకుని మరి ఖచ్చితంగా మరి ఒక క్యాలెండర్ ప్రకారం మరి రిక్రూట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. వెంకటేష్ చెప్తాం, అదే కరెక్ట్ అసెస్మెంట్ రాలేదు. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుంచి రావాలి కదా, అడిగాం, సమాచారం వస్తుంది. దీనివల్ల కొంచెం ఆగిపోయింది. సార్ ఈ 10వ తరగతి గ్రేడింగ్ సంబంధించి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు సార్. గ్రేడింగ్ చేస్తాం, అదే పనిలో ఉన్నాం, ఇస్తాం, అదే పనిలో ఉన్నాం. ఏం పాస్ అయ్యారుగా సంతోషంగా. దాని గురించి ఇక ఆదేశాలు కేంద్రం నుంచి కూడా కొన్ని గైడ్లైన్స్ రావాలి. ఎందుకంటే యూజీసీ పరిధిలో ఉన్నాయి కదా కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, యూనివర్సిటీస్ అన్ని. కాబట్టి ఇప్పటికే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ కూడా మాట్లాడడం జరిగింది. వారి ఒపీనియన్స్ అన్ని తీసుకోవడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి మరి దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కేంద్రం నుంచి వచ్చే గైడ్లైన్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాం. ట్రిపుల్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రిపుల్ ఐటీస్లో విద్యార్థులందరికీ మేము ల్యాప్టాప్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి కదా, ప్రతిసారి ఇస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళకు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదనే ప్రాబ్లం లేదు. కాబట్టి ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించడానికి చాలాసార్లు గారికి కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే బీసీ గారి దాని మీద నిర్ణయం చెప్తారు.